హాయ్ ఫ్రెండ్స్, పండక్కి పిల్లలకి బట్టలు తీసుకుందాం కదా అని ట్రెండ్స్ షాప్కి అయితే వచ్చామండి. ఈ ట్రెండ్స్ షాప్ వల్ల నాకు వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే, నేనైతే బట్టలు చూస్తూ ఉంటాను, మా పిల్లలు వెళ్ళి పక్కనున్న బొమ్మలు, హ్యాండ్ బ్యాగ్స్, చెప్పల్స్ ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు. నేను అక్కడికి వెళ్ళి చూడాలో వీళ్ళకి ఇక్కడ చూడాలో నాకైతే అర్థమవుదండి. ప్రతిసారి కూడా షాపింగ్ అనేది వీళ్ళ వల్ల లేట్ అయిపోతుంది. ఎలా అయితేనే బట్టలు తీసుకుని బిల్లు వేయించడానికి అని చెప్పేసి మేము కౌంటర్ దగ్గరికి వెళ్తూ ఉంటాము. మా పిల్లలేమో మా వెనకాలే ఉండు మమ్మీ వచ్చేస్తాము అంటారు. వచ్చేవాళ్ళు ఖాళీ చేతులతో రారండి. కొన్ని అయితే ఫ్యాన్సీ ఐటమ్స్ లేదంటే ఏవైనా బొమ్మలు అవి తీసుకుని వస్తారు. మమ్మీ ఇది బాగుంది, అది బాగుంది, ఇవి కూడా బిల్లు వేయించు అంటారు. తీరా కౌంటర్ దగ్గరికి వచ్చిన తర్వాత నేను వద్దు అంటే వాళ్ళ డాడీ ఒప్పుకోరు. పిల్లలకి నచ్చింది తీయడానికి ఎందుకు అలా అంటావు, కొను అని చెప్పేసి అంటారు. తప్పదు కదండి. మేము షాపింగ్లో బట్టల కోసం ఖర్చు పెట్టేదానికన్నా డబల్ అయితే వీళ్ళు కొనుక్కునే ఉంటాయి. మా ఇంట్లోనే ఇలానా, మీ పిల్లలు కూడా ఇంతేనా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.